నా బండి కూర్చోవట్లే, లేస్తానే ఉంది. కొన్నా బ్రో బ్రో తోలు బండి తోలయ్యా. నేను కామెడీ చెప్తా చూడు. ఆ ఎంటీ బ్రో ఉన్నాడు కదా, తోలేటప్పుడు వెనక్కి తిరిగి వీడియో తీస్తున్నాడు. ఆడ ముందర 250 వాడేమో పడుకునేసి బండిని 140లో తోలాడు. సో గైస్ ఇప్పుడు GT 650కి అండ్ ఆ తర్వాత 390కి అయితే ఒక డ్రాగ్ రేస్ జరగబోతుంది అనమాట. 3, 2, 1 గో. తాత భలే నవ్వుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు తాత. తాత ఫుల్ ఎంజాయ్ చేశాడు. సో గైస్ మన ధనుష్ అయితే ఫస్ట్ టైం నా బండి తోలుతున్నాడు అనమాట. నేనన్నాడు చాలు 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 అచ్చా, గుండె కొట్టుకుంటుందిరా వాడు అంత లాగితే. మైన్ ప్యాక్ మచ్చా నువ్వు, దట్ మచ్ లాగింగ్ మీన్స్. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు AC Vlogs. ఇప్పుడు మనమైతే ఫస్ట్ టైం మనం తిరుపతిలో అయితే రైడ్ చేయబోతున్నాం అనమాట. సో మన ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు ఎమ్మాలపల్లి దగ్గర. మన బండి కోల్ స్టార్ట్ చేసుకుని కొద్దిగా టైం పట్టింది, సో అందుకే డిలే పట్టింది అనమాట. ఆల్రెడీ ఇంకొక 900 కూడా అక్కడే ఉంది, సేమ్ కలర్ 900 అయితే ఉందన్నమాట. నా బండికి టైర్ ప్రెషర్ అయితే అస్సలు బొత్తిగా లేదు. సో ఎక్కడైనా పట్టించుకుందాం అనుకున్నా, బట్ ఇంత ఎర్లీ మార్నింగ్ గా ఎక్కడైనా షాప్స్ ఉంటాయో లేదో తెలియదు. హై పొద్దున ఈ కుక్కలతో ఏందిరాని. ఇది కూడా ఒకటి. సో గైస్ నేనైతే బైక్ డ్రైవ్ చేసి 1 మంత్ అయిపోయింది అనమాట. సో మొన్న ఒకసారి ఊరికే బైక్ని అయితే నేను డాడీ వెళ్ళినప్పుడు నేను ఒక్కసారి రైడ్ చేసి చూశాను. సో అప్పుడు తెలిసింది టైర్ ప్రెషర్ సరిగ్గా లేదని చెప్పేసి. బట్ మళ్ళీ చాలా దూరం వెళ్ళాలని చెప్పేసి టైర్కి అయితే ఏం పట్టుకొని ఇంట్లో పెట్టించేసా బైక్. అండ్ ఇప్పుడే బండిని అయితే ఎత్తుతున్నాను అనమాట. అండ్ బేసిక్గా ఇంత అర్లీగా ఎత్తడానికి రీజన్ కూడా అదే అనమాట, ఎందుకంటే ట్రాఫిక్ ఉండదని చెప్పేసి. నేను రైట్ హ్యాండ్కి మాత్రమే జస్ట్ ఒక కాటన్ గ్లౌజ్ వేసుకున్నాను, ఎందుకంటే బ్యాండేజెస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి చూడడానికి కొద్దిగా విజువల్గా బాగోదు, అందుకని వేసుకున్నా. గ్లౌజ్ వేసుకున్నా అంటే కొంచెం ఎక్స్ట్రీమ్ టైట్ అయిపోద్ది ఫింగర్స్, అందుకనే వేసుకోలేదు. అండ్ నేనైతే హైదరాబాద్కి కూడా వెళ్తున్నాను అనమాట. మళ్ళీ వస్తున్నా హైదరాబాద్కి గియర్స్ కొనుక్కునేదానికి. అప్పుడు మనమైతే రైడింగ్ జాకెట్ రైనాక్స్ అన్నీ చూసాం కదా. సో రైనాక్స్ అన్నీ తీసుకునేస్తే ఒకసారి రైనాక్స్ది జాకెట్, దాని తర్వాత ప్యాంట్, అండ్ దెన్ దాని తర్వాత మనమైతే హెల్మెట్ ఒకటి వచ్చేసి చూసుకుందాం, ఒక మంచి హెల్మెట్ని. లెట్స్ గో. సో గైస్ 2 900s అయితే ఇక్కడే ఉన్నాయన్నమాట. సో 2 సేమ్ కలరే, కాకపోతే ఇది 2023, మంది 2024 అనమాట. సో 2 బైక్స్ సిమిలర్గా ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఈ ఇయర్ మాత్రమే డిఫరెన్స్, మిగతా ప్రతి ఒక్కటి సిమిలర్ ఉంటుంది. నాకు తెలిసి దీని TFT దగ్గర RPM దగ్గర లైట్ మాత్రం మారుతుంది, మిగతాదంతా సిమిలర్ ఉంటుంది బండి. సో బేసిక్గా సేమ్ వెహికలే. ఇంకా వెయిటింగ్ ఫర్ ధనుష్ అనమాట. సో మనమైతే Insta 360 ఇంట్లోనే మర్చిపోయాం కాబట్టి తీసుకొచ్చేదానికి వెళ్తున్నారు. సో వెయిటింగ్ ఫర్ దెమ్ టు కమ్. వాళ్ళు వచ్చాక రైడ్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్ చలో, అవర్ రైడ్ స్టార్ట్ హో గయా. ఇంకా చాలా మంది రావాలి, ఆల్మోస్ట్ 10 బైక్స్ రావాల్సి వచ్చింది. అందరు నిద్రపోతున్నారు గొర్రెలు. ఈ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఈ నా కొడుకులు నైట్ అంతా మేలుకొని పొగులు పడుకుంటారు. లేయండ్రా అంటే లేరు. What is called riding? Dinga chaka, wadaka jinga chaka, wada dinga chaka, dinga chaka chaka, dinga chaka, dinga chaka. సో నా GoPro వచ్చేసి సర్వీస్కి వెళ్ళిపోయింది అనమాట బ్యాటరీ ఇష్యూ వల్ల. సో నేను వచ్చేసి ఇప్పుడు Hero 12లో రికార్డ్ చేస్తున్నా. వెనక వస్తున్నాడు కదా, సో మన్ను రైడర్ అయితే అనమాట GoPro వచ్చి. హైవే ఎక్కేంత వరకు మనమైతే కొంచెం ఇలానే వెళ్తాం అనమాట, ఎందుకంటే అన్ఆర్గనైజ్డ్గా ఉంది. ఒకసారి హైవే ఎక్కేసినాక ఐ కెన్ రైడ్ ప్రాపర్లీ.
సో గైస్ దిస్ ఈజ్ అవర్ లైనప్. ఇప్పుడు మనమైతే ఇక్కడ యాక్చువల్గా బేసిక్గా అందరూ ఫ్యూయల్స్ పట్టి చూసుకున్నారనమాట. ఫ్యూయల్ అయిపోయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు హైవే స్టాక్ అనమాట. నేను ఫస్ట్ టైం వెళ్తున్నా హైవే స్టాక్ దగ్గరికి. సో మన వాళ్ళు లీడ్ చేస్తారు, మనం వాళ్ళని ఫాలో అయిపోదాము. చలో 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 లెట్స్ గో. This is why I feel safe. లేచిపోతుంది బండి. నా బండి కూర్చోవట్లే, లేస్తానే ఉంది. నాది 190. అవును. మనోళ్ళే రాలేదు, ఇంకా వస్తున్నారు మెల్లగా వెనకాల. ఫస్ట్ టైం నా 900 కొన్న. ఓహో బ్రో బ్రో తోలు బడిదాలయ్యా. ఓరే మనోడు క్రూజ్ కంట్రోల్ పెట్టిండు బ్రో. క్రూజ్ కంట్రోలా ఏం బ్రో? క్రూజ్ కంట్రోలా? క్రూజ్ కంట్రోలా? Let's go, my boys. Tandani nane, tandani nane. సో గైస్ విండ్ బ్లాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇదే రీజన్ అనమాట నేను హెల్మెట్ అనేది మార్చుకునేదానికి. ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ ఎనఫ్ టు రైడ్ విత్ దిస్ హెల్మెట్. కాదు వాడు, నేను కామెడీ చెప్తా చూడు. ఆ ఎంటీ బ్రో ఉన్నాడు కదా, తోలేటప్పుడు వెనక్కి తిరిగి వీడియో తీస్తున్నాడు. చూసా ఆడ ముందు 250 వాడేమో పడుకునే బండి 140 కాదు బ్రో, వీడియో తీసేది కాదు, నువ్వు క్రూజ్ కంట్రోల్ పెట్టుకుని. నేను తీసాలే, రికార్డ్ అయ్యిందిలే, జూమ్ చేద్దాం అబ్బోడిని.
రే నువ్వురా హైలైట్టా నీ వెనకే వస్తున్నాడు. నేను ఇటు పడుకోవడం బండి మీద. ఒక నిమిషం ఉండు. ఒక్క నిమిషం. ఏమచ్చా ఏమన్నావు? నీకు బండి తోలేదు రాదు మచ్చా. రాదు లెట్స్ గో. నేను తక్కువ ఇస్తున్నా. ఏమో అది 3 కదా. నీ ఇష్టం.
వెనక ఎవరు లేరురా. ఎట్లుంది 900 బ్రో? 900 ఎలా ఉంది? నాకు భయం ఏం లేదు బ్రో. మనము ఇలా వెళ్తాం కదా, వాళ్ళకి మిర్రర్స్ కూడా లేవు. సైడ్ వచ్చేసారనుకో స్పీడ్గా, వాడేకా పద బ్రో లాగు. మీరు వెళ్ళండి బ్రో. ఫ్రంట్ టైర్ లేపుతావా? ఫ్రంట్ టైర్ లేపుతావా? ఇద్దరు లేపండి అక్కడి నుంచి. మన్ను మీ ఇద్దరు. ఫ్రంట్ టైర్ రెండు ఇద్దరు లేపండి, వాడు లేపుతాడు. నీ దాంట్లో నేను లేపాలా? వద్దు బ్రో, మన కొన్ని రోజులు తర్వాత లేపుదాం. వద్దు ఉండు ఒక నిమిషం, నేను వస్తా. వద్దులే బ్రో, వాళ్ళైనా పడితే నా మీద పడతారు మళ్ళా. నేను ఇట్లా వస్తా, మీరు లేపండి. సో గైస్, మన వాళ్ళు అయితే లేపుతారు. సూపర్గా లేపారు. మనం చేసి సెట్ అయిపోతే మనం కూడా లేపుదాము. లేచుగో. ఏవో నేను పిల్లోడినయ్యా, నాకు లేపే. బ్రో అగ్గిపెట్టుందే, మన టైర్కి పెట్టిన వస్తుంది. సో గైస్, నేను ఇంతసేపు అసలు మాట్లాడలేకపోయాను. విండ్ బ్లాస్ట్ ఎంత ఉందంటే అసలు మాట్లాడదామన్నా కూడా మాటలు రావట్లేదు. సో అలా ఉందన్నమాట, అంత విండ్ బ్లాస్ట్ ఉంది. అందుకే నేనైతే మాట్లాడలేదు. గాలి సౌండ్స్ వల్ల అడ్జస్ట్ అయిపోండి, కాస్త సౌండ్ డిస్టర్బెన్స్ ఎక్కువనే ఉంటుంది. నాది ఎంత వాబుల్ అయింది తెలుసా, డెత్ వాబుల్. ఇటు ఊగిపోతుంది బండి. కమాన్ 3, 2, 1 గో. ట్రాక్షను సెట్ చేస్తే సరిపోద్ది. రైడర్ మోడ్కి పెట్టి చెప్తా. అది పెట్టుకో బ్రో, నేను చేయిస్తా. ఒక నిమిషం ఉండు. రైడర్ పెట్టు. ఇప్పుడు ఇక్కడ ట్రాక్షన్ ఉంది కదా, ఇప్పుడు ఈజీగా లేస్తుంది చూడు. మెల్లగా లేపు. ఇప్పుడు లేసిపోద్ది చూడు బ్రో. రెవ్ ఎక్కువ ఇవ్వద్దు, లైట్కి లేసిపోద్ది ఫుల్గా. అవసరం కూడా లేదు బ్రో, డౌన్ చేస్తే దిగిపోద్ది. ఇప్పుడు చూసావా, అసలు పవర్ పెట్టడం అవసరం లేదు, ఊరికి వెళ్ళేసిపోద్ది బండి. నేను చెప్తాలే ఇప్పుడు ఫుల్ మోడ్. ఇప్పుడు నువ్వు స్పోర్ట్లో పెట్టుకొని రా, చెప్తా పవర్ డిఫరెన్స్ చూడు. నేను నార్మల్ రోడే పెట్టా. అది పెట్టామనుకో మన వల్ల కాదు, వెళ్ళిపోద్ది. వీళ్ళతో వచ్చేటప్పుడు ఎందుకు ఊరికే. లెట్స్ హెల్ప్ దెమ్ అవుట్. కార్ ఏదో బ్రేక్ డౌన్ అయిందంట. సో గైస్, ఇప్పుడు GT 650కి అండ్ ఆ తర్వాత 390కి అయితే ఒక డ్రాగ్ రేస్ జరగబోతుంది అనమాట. కొంచెం సైడ్ రండి, కార్ వెళ్ళిపోండి. ఉండు, రెడీయా? ఆని మార్క్. ఉండు వెళ్ళిపోని.
కొంచెం సైడ్ పండరా, నాకు భయంగా ఉంది. నన్ను గుద్దుకొని పోతారు మీరు, నన్ను గుద్దేసి పోతారని. ఓకే ఓకే 3, 2, 1 గో. కారోడు మన కోసం వెయిట్ చేశాడు పాపము. తాత భలే నవ్వుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు తాత. వాడేక తాత ఫుల్ ఎంజాయ్ చేశాడు. సో గైస్ మన ధనుష్ అయితే ఫస్ట్ టైం నా బండి తోలుతున్నాడు అనమాట. నేనన్నాడు చాలు 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 మామా చాలరా. అచ్చా గుండె కొట్టుకుంటుందిరా వాడు అంత లాగితే. ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. ఆగిపో మచ్చా, ఆగిపో ప్లీజ్, ఆగిపో 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 మచ్చా. మైన్ ప్యాక్ మచ్చా నువ్వు. దట్ మచ్ లాగింగ్ మీన్స్. ఎటు పెట్టే పెట్టే పెట్టే, నీకేం తెలుసురా పూక బండి. ఎట్లుంది తెలిసిందా పవరు? మామ వాడన్నా వెళ్ళాడు మామ, నువ్వు బీగాలు దిగేసి బండి ఎత్తుకెళ్ళిపోయినావు కదరా. సరే ఇది తోలుదలే, ఇంటికాడ తోలుదలే. నాకు నువ్వు 390 లాగినప్పుడు వచ్చబడిపోయింది నాకు. నీకు అందుకే నేను భయపడింది. నేను తోలేదురా నా కొడుకు చెప్తున్నాడు. రేస్ ఇన్సేపు పట్టిందా బ్రో మీకు? సో గైస్ మనమైతే టిఫిన్ కంప్లీట్ చేసుకొని అలాగే కొంచెం పార్సల్ ఇంటికి తీసుకున్నాం అనమాట. నేనైతే సోడా తాగాను. అండ్ మన బైక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. యాక్చువల్గా ఫుల్గా ఉన్నింది, అన్ని బైక్స్ అయితే వెళ్ళిపోయాయి అనమాట ఇప్పుడు. సో లెట్స్ గో. ఇంటికి అయితే ప్యాక్ అయిపోతున్నాం ఇప్పుడు. నా బండిలో కూడా ఫ్యూయల్ ఫుల్గా అయిపోయింది. షెల్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ. సో గైస్ ఇప్పుడైతే ఈ కార్ అయితే ఒకటి పెద్ద దగ్గర రాసిందనమాట. అదేంటంటే ఆ స్టిక్కర్ ఒకటి ఉంది, రెస్పెక్ట్ ఫర్ బైకర్స్ అనేసి. సూపర్గా అయితే ఉంది, కర్ణాటక రిజిస్ట్రేషన్. ఇప్పుడు మనమైతే నారాయణ కాలేజ్ దగ్గర ఒక జల్కి ఇచ్చేసి ఇంటికి తెలుపుతాం అనమాట. ఏరోప్లేన్ సౌండ్ వస్తుంది గైస్ నా బండి అయితే. సీరియస్గా ఏరోప్లేన్ సౌండే సూపర్ ఉంటుంది. సో ఈరోజు రైడ్ అయితే చాలా క్రేజీగా అయింది. సో నేను రిటర్న్ వచ్చేటప్పుడు గోప్రో అయితే డెడ్ అయిపోయింది కాబట్టి మనమైతే పెట్టలేదు, కానీ నేనైతే స్పోర్ట్స్ మోడ్కి షిఫ్ట్ చేశాను. లైక్ క్రేజీ డిఫరెన్స్ ఉందబ్బా స్పోర్ట్స్ మోడ్కి రోడ్ మోడ్కి. లైక్ 200 వెళ్ళడానికి రోడ్ మోడ్లో చాలాసేపు పట్టింది, బట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఫ్యూ సెకండ్స్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందో 200కి. అది రియల్లీ క్రేజీ ఫీలింగ్ అసలు. సో గైస్ మనోడైతే ఫుల్ రియాక్షన్ ఇచ్చాడు. క్రేజీ. ఎలా మళ్ళా ఎలా మళ్ళా పా రారా దా పోదాం. అమ్మాయిలా సౌండ్ ఎట్ వస్తుంది అదే. సో గైస్ పొద్దున మనం ఇక్కడి నుంచే రైడ్ని అయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఇక్కడి నుంచే ప్యాకప్ చెప్పేస్తున్నావు. బాయ్ బ్రో, నువ్వు లాస్ట్ వచ్చావు అనమాట, పొద్దున్న రాలే నువ్వు. బాయ్ రా, రేపు పొద్దున్న మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం ఓకేనా? సరే బాయ్ రా, బాయ్ బాయ్ బాయ్.
అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే అరే అమ్మాయిలు భలే అరుస్తారు కదా సడన్గా. అరే మన్ను, అమ్మాయిలు సడన్గా భలే అరుస్తారు కదా. సరే మరి బాయ్ బాయ్. సో గైస్ ఫైనల్గా మనమైతే ఇంటికి రీచ్ అయిపోయాం. అండ్ దిస్ ఈజ్ అవర్ డ్యూక్. నేను దీన్ని ఇప్పుడే చూపిను మీకు, దీనిలో ఉన్న తర్వాత విషయం దీని గురించి చెప్తాను. ఎందుకు బండి తీయడం లేదో ఒక పెద్ద రీజన్ ఉంది మనం బండి తీయకపోవడానికైతే. సో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అప్పటి వరకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.